అబ్సెషన్ మూవీ రివ్యూ. ఇంగ్లీష్ మూవీ, థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్స్ డిఫరెంట్ ఎంటైర్ థింగ్. మెయిన్లీ సౌండ్ అనమాట. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలకి సౌండ్ ఇంపార్టెంట్. సో సౌండ్ అయితే పోయిన నార్మల్ థియేటర్ అయినా సౌండ్ మాత్రం ఘోరంగా ఉండే. ఇక పెద్ద థియేటర్ పోతే చోలే వాళ్ళిపోయింది మేబీ. అయితే సింపుల్ చెప్తా, స్టోరీ అనేది ఒక రియల్ లైఫ్, లైక్ జనరల్ మన డే టు డే లైఫ్ ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. మనది కాదు, వాళ్ళది, వాళ్ళ ఎన్వైరన్మెంట్ అట్లా ఉంటది. ఎట్లా అనుకోవచ్చు అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్, లైక్ ఇప్పుడే కాలేజ్ అయిపోయి ఇప్పుడు జాబ్ ఎక్కి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు. సో అది స్టోరీ. సో నేను చూడంగానే ఫిక్స్ అయిపోయినా, ఇలా ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోతారని. లిటరలీ ఫిక్స్ అయిపోయిన హీరోయిన్ అందరూ చంపేస్తుందని. అదే అయింది ఆడ బేసికలీ. కొన్ని జంప్ స్కేర్ సీన్స్ ఉంటాయి, లైక్ లిటరలీ. కానీ యాక్టర్స్ అయితే, ఇద్దరు మెయిన్ లీడ్ యాక్టర్స్ అయితే చింపేశారు, నిజంగా చెప్తున్నా. లిటరలీ జీవించేసిన క్యారెక్టర్స్ అయితే నాకు మస్తు అనిపించింది. జానర్ ఇట్స్ నాట్ సైకలాజికల్, టు బి హానెస్ట్ ఇట్స్ నాట్ ఈవెన్ సైకలాజికల్, ఇట్స్ కంప్లీట్ మ్యాజిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. బట్ అది ఏందనేది ఇట్స్ అప్ టు డైరెక్టర్. ఆ లైటింగ్ తీసుకున్న అది కానీ, ప్లస్ ఇంకా లొకేషన్స్ కూడా ఎక్కువ లొకేషన్స్ ఉండవు. లొకేషన్స్ అండ్ సీన్స్ కూడా ఎట్లా అంటే మ్యూజిక్ డ్రాప్, లైక్ ఎక్కువ ఇట్లా జుమ్మ నువ్వు ఒకటేసారి డ్రాప్ అవుతుంది, సీన్ కూడా కట్ అవుతుంది. అది నాకు నచ్చింది. లైక్ మూవీ ఎంటైర్ ఎడిటింగ్, మ్యూజిక్ అండ్ సీన్స్, లైటింగ్, ఎస్పెషల్లీ లైటింగ్ వాస్ క్రేజీ. కాన్సెప్ట్ కూడా నచ్చింది. కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. లైక్ అబ్సెషన్ అనేది లైక్ సైకలాజికల్ గా ప్రాబ్లం లేదని చూపించారు సినిమాలో. ఆమెకి ఏం లేదు, లైక్ యాక్చువల్ క్యారెక్టర్ నిక్కీ అనే క్యారెక్టర్ లేదు, సంథింగ్ పొజెస్టర్. అది ఏందనేది మనకు తెలియాలి. అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. ఎండింగ్ కూడా ఇట్ వాస్ గుడ్, నైస్. నాకైతే మస్తు నచ్చింది. లైక్ ఇంకో పాయింట్ ప్రూవ్ అవుతుంది, ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యుడు. సరే, ఇంకో వీడియోలో కలుద్దాం.